కన్నా ముందు ఒక వీడియో వచ్చింది, పర్సనల్ వీడియో. ఒట్టేయి అంటే ఒట్టేసి చేసుకున్నా పెళ్ళి అన్నా, పెళ్లి చేసుకున్నా నా మీద ఒట్టు అనగానే ఒట్టేసినాం. ఎప్పుడు ఒక చిన్న రీల్ వచ్చింది ఒక మెట్ల దగ్గర, మీ మీ పాస్ట్ మీ వైఫ్ అనొచ్చు ఏదన్నా అనొచ్చు, మీ ఇద్దరిది వీడియో వచ్చిందా? ఏమో చూడలేదు. చేసారా లేదా? మీరే కదా చేసింది. అలా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంట కదా అంటే, లేదు చేసుకున్నాను, నిజం చెప్పు అంటే నిజం అను. నా మీద ఒట్టే అంటే ఒట్టాను, నెత్తి మీద చేయి పెట్టి. వీడియోలో అన్నానా? లేదు. అవునా? ఏమనలే అన్నా నేను. మ్యాక్సిమం నేను డౌన్లోడ్ చేసి పెడతా. తనే నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నది. సో థ్యాంక్ యూ అని చెప్పేసి అన్న. అంటే తనకు కూడా నేను నిజం చెప్పలేదు నేను. ఓకే, నేను చేశానా మరి? వీడియో అయితే కంపల్సరీ ప్రొమోలు వేస్తా నేను. చేసుకున్నాను నేను. ఏం చేస్తా అంటే ఏదైనా రాగానే డౌన్లోడ్ చేసి పెట్టేస్తాను. అది అరిచినప్పుడల్లా ఏయన్నారు అయిపోతుంది. ఓకే, నేను అది చూస్తాను, నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే, దానివల్ల మీరేమైనా హర్ట్ అయ్యారా? ఆ వేస్ట్ గా చేసిన అన్న ఫీలింగ్ కానీ ఏదైనా వచ్చిందా మీకు? అది సాంగ్ ఉండదు, చూపిస్తావు ఒక నిమిషం. సాంగ్ లో ఏం లేదు అది. మరి దేంట్లో? సాంగ్ చూసా. ఇదా ఇప్పటిదే కాదు, అది ఎప్పటిదో. ఇప్పటిదే కాదు అది, 2 years కింద అది వీడియో. ఇప్పటిదే కాదు, 2 years కిందది. అదే పోస్ట్ చేయలేదు, 2 years కిందది. ఇప్పుడు ఎప్పుడో ట్రెండింగ్ అయింది కానీ చూపిస్తాను. ఇంకో ఇప్పుడే కాదు, కామెంట్ చూడు. ఇప్పుడే కాదు వచ్చింది అక్కడ ఆడియో లాంచ్. అవునా? పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కాదు కదా. అంటే మనం ఆ పాట గురించి మాట్లాడుతున్నాం. అదే అంటున్నా. అంటే పర్సనల్గా ఒక వ్యక్తిని మీరు ఒక 3 years ఉన్నారా 2 years ఉన్నారా అనేది సెకండరీ. బట్ పర్సనల్గా వాళ్ళకి కొట్టేటట్టుగా, వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా. అందుకే నేను ఆ మాటలు పట్టించుకోకుండా నేను నా మ్యాటర్ మాట్లాడతలేను. నువ్వు మాట్లాడు. అంటే నేనేమంటున్నా అంటే, కొట్టేవాడు ఎప్పుడు వెనక నుంచి కొడతాడు, భయం ఉన్నాడు. ఇస్మీ పవరు అనే పేరు పెట్టుకున్నాడు కానీ ఫ్రెండ్స్తో కొట్టించిండేమో అనే ఒక డౌట్ వచ్చింది కొంతమందికి. లేదు, నేను కొట్టేలే అన్న, నాకు అవసరం కూడా లేదు కొట్టించే. వాళ్ళు ఫ్లోలో వాళ్ళు మాట్లాడేసి అంటున్నారా? వాళ్ళు అడిగారు అంటే వాళ్ళకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయాయి. ఏంటంటే మనం ఒక ఇచ్చిన కంటెంట్ డిఫరెంట్గా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అయిపోయిందా పెళ్ళి అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉన్నారు, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళకి. ఆ సాంగ్ అమ్మాయిని మైనేజ్ చేయాలనే తీసినామని నేనంట. ఏ అమ్మాయిని? మీ వైఫ్ని మైనేజ్ చేయాలని చెప్పి నేను చేయలేదు. నేను ఆడ మైనేజ్ చేసినట్టు నెగటివిటీ, కొట్టడము, ఫాదర్ను కొట్టడము, అదొక్కటి పక్కన పెడితే ఇంకేం లేదు. అదొక్కటి రియల్ గా జరిగిందా, కంటెంట్ కోసం చేసిందా? జరిగిన సిచ్యువేషనే కదా నేను తీసిన. అంతే, జరిగిన సిచ్యువేషనే నేను తీసిన. సో మా పర్సనల్గా మా ఇంట్లో లొల్లిలు అవుతాయి. సో ఇదే మా మమ్మీని కొట్టుంటే ఆడ డాడీని పెట్టాను నేను. ఆడ మమ్మీ దొరకలే నాకు. నువ్వు సీరియస్ చెప్తున్నావా? సీరియస్. ఆ అమ్మాయి ఏంది ఒక కూడలు అయ్యండి కొట్టడం ఏంది? కొన్ని గొడవలు అవుతాయి అప్పుడు ఒక సిచ్యువేషన్లో. ఎంత నేనేమంటున్నా, మీరు వైఫ్ అండ్ హస్బెండ్, నువ్వు ఆమెను కొడతావు, ఆమె నిన్ను కొడుతుంది, సెకండరీ. ఒక మదర్ మీద అంటే నువ్వు అన్న, నాకు ఇంతకుముందు ఒక మాట అన్నావు, నా గల్ల పట్టుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని ఒక మాట అన్నా. ఎంత వైఫ్ అయినా ఎవరైనా, నేను ఆ అమ్మాయి నాకు తెలియదు కాబట్టి అమ్మాయి తప్పని నేను అనట్లేదు. బట్ ఇంత స్ట్రాంగ్గా ఉండే ఇస్మీ పవర్ ఆ విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యిండు? మమ్మీని కొట్టేదాకా ఎందుకు తెచ్చుకున్నాడు? మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగే కదా. అయిపోయిందండి ఇక దీన్ని. అంటే అనిపించలేదా? ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, మళ్ళీ సాంగ్లో పెట్టి మళ్ళీ గెలకడం ఎందుకన్నా ఆలోచన రాలేదా? గెలకడం రాలే. నేను తీసుకున్న ఏదైతే క్లిప్స్ తీసుకున్నానో అవన్నీ నా లైఫ్లో జరిగిన స్టోరీని ఒక రూపంలో చూపించిన. అందులో సాంగ్ కోసం తీసింది లేదు, నీ లైఫ్లో జరిగిందే యాస్టీజ్ ఏం జరిగిందో అది పెట్టినావు. అదే తీసిన నేను. ఒక స్టోరీ తీసుకొని ఇవి చేసేంత కాదు.
నేనేందంటే నా ఓన్ స్టైల్ తోటి నేను పైకి ఎదగాలన్నా, ఒకరిది కాపీ కొట్టి నేను పైకి రావద్దు. సో నా లైఫ్లో జరిగింది సేమ్ స్టోరీని ఒక రూపంలో చూపించిన. నేను మొత్తం స్టోరీ తీయాలంటే అది మొత్తం సినిమా కాదు కదా మనది. ఎస్ తీయాలని నేను అనట్లే. ఎందుకంటే నేను అనేది ఏంటంటే అయింది అయిపోయింది క్లోజు. నీ లైఫ్లో నువ్వు ఉంటున్నావు, ఆమె లైఫ్లో ఆమె ఉంటుంది, ఎనఫ్ అనుకునే వాళ్ళు బయట అనుకుంటున్నారు, కామెంట్లు పెట్టే వాళ్ళు పెడుతున్నారు. నేను కూడా ఏమంటానంటే వైఫ్ అండ్ హస్బెండ్గా మీ పర్సనల్ లైఫ్, మా కానీ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నువ్వు బజార్లో పెట్టినామని ఫీలింగ్ రాలేదా నీకు? ఆడ బజార్లో పెట్టినట్టు అసలుకి లేదన్నల్లా. అంటే అమ్మాయిని నెగిటివ్ చేసి ఆ అమ్మాయి మా మమ్మీని కొట్టింది, అమ్మాయి నెగిటివ్ కాదు, లాస్ట్కి నన్ను కాపాడదామని చెప్పేసి వస్తుంది. ఆడ నెగిటివ్ ఏడే ఉందన్నా లేదు. అంటే ఒక కొండంతా చూపించి గోరంతా చిన్నగా ఫాస్ట్ ఇస్తే అయిపోతుందా? కొండంత ఏం చూపిలే, నేను కొండంత ఏం చూపిలే అన్న. మేజర్ అక్కడ ఎఫెక్ట్ ఏంటంటే మొత్తము బ్యాడ్ అయింది. నీ మమ్మీని కొట్టే సబ్జెక్ట్ అనేది మార్చుకుంటే అయిపోతుంది కదా, నెగిటివ్ ఎందుకు చూపించాలన్న ఆలోచన ఎందుకు రాలే? మార్చలే అన్న, ఎందుకంటే ఆ విషయంలో నీకు నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన నీకు రాలేదా? ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుంది ఈ సిచ్యువేషన్. ప్రతి ఒక్క కోడలు వాళ్ళ ఇంట్లల్లో గొడవ పడుతుంది, గొడవ అవుతుంది. ఓకే, గొడవ పడుతుంది. అన్న ఇప్పుడు యూత్ లవ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లల్లో సిచ్యువేషన్స్. నేను ముసలో నా తమ్ముడు, నువ్వు కాదన్నా. ఇప్పుడు ఇప్పుడు నేను చేసుకున్నా కదా పెళ్ళి, సేమ్ నా టైపు కొంతమంది యూత్ ఉంటారు. సో వాళ్ళ ప్రతి దాంట్లో స్టోరీ జరిగేది ఇదే. బయటి వాళ్ళ లైఫ్ జర్నీ తీసుకున్నావా? నీ లైఫ్ జర్నీయే నీ సాంగ్ లో పెట్టి. నా లైఫ్ లో జరిగిన స్టోరీనే నేను ఒక సాంగ్ రూపంలో చూపించిన. ఎందుకంటే నా దగ్గర చాలా మంది కపుల్స్ వచ్చారు. సో కొంతమంది సపోర్ట్ చేయమని, కొంతమంది చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ప్రతి ఒక్కరు సేమ్ నాకు ఏ సిచ్యువేషన్ అయితే జరిగిందో వాళ్ళ ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్. సో బయట స్టోరీలు కూడా విన్నా, చాలా సిచ్యువేషన్స్ ఇవే. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకున్నాను నేను. గుర్తుపెట్టుకుని మెల్లగా ఇవన్నీ లాగినాయి ఇట్లా బయటికి. నీ బాధ ఎట్లా చెప్పాలో అర్థం కాక సాంగ్ రూపంలో చూపించేసిన. చందన బాధ అని చెప్పాను కానీ సో తగ్గేదేలా, ఏది జరగని మనసులో ఉంటది, ఏదైనా తగ్గేదేలా. కెమెరాలు ఉన్నాయి ఇక్కడ.